హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది. కేకేఆర్ అండ్ చెన్నై సూపర్ జైంట్స్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫ్రెండ్స్. చూద్దాం దీని గురించి డీటెయిల్గా చేద్దాం. ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి దాని గురించి మనం డీటెయిల్గా ప్రివ్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫామ్ పరంగా చూస్తే అయితే కేకేఆర్ అయితే ఈ దీంట్లోకి ఈ సీజన్లో ఎలిమినేట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. ఇప్పటివరకు వాళ్ళు 5 మ్యాచ్లే గెలిచారు, 11 మ్యాచ్లే. చాలా అయితే వాళ్ళకి అవుట్ సైడ్ నిన్న ఎంఐ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళకు ఒక అవుట్ సైడ్ ఛాన్స్ అయితే దొరికింది. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు డూ ఆర్ డై నాకౌట్ మ్యాచ్ టైపే. ఇంకో సైడ్ చెన్నై సిఎస్కేకి అయితే ఏం ఛాన్స్ అయితే లేదు, వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు కేకేఆర్ అవకాశాలని దెబ్బ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు గెలిస్తే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ఈ 2-3 డేస్ నుంచి మనకు వినబడుతున్న సమాచారం ఏంటంటే, ధోనిది ఇదే లాస్ట్ సిరీస్ అని అనుకుంటున్నారు, లాస్ట్ సీజన్ అంటున్నారు. కాబట్టి ధోని ఆడబోయే లాస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు ఈ ఈడెన్ గార్డెన్స్లో. మళ్ళీ అతన్ని మనం చూడలేం కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్గా ఉంటుంది ఈ మ్యాచ్ అయితే. వాళ్ళకైతే ఛాన్స్ లేదు కాబట్టి చూద్దాం. ఈ ఫైనల్ మ్యాచ్లో ధోని తన క్యాప్టెన్షిప్ తెలివితో ఏమైనా మ్యాచ్ని సిఎస్కే ఫ్యాన్స్కి కొద్దిగా సంతోషం ఉంటుందో లేదో చూద్దాము. ఈ మ్యాచ్ అయినా గెలిచి వాళ్ళు కొద్దిగానే హ్యాపీ అవుతారో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోవైపు అయితే కేకేఆర్కి అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మ్యాచ్ అయితే పోటాపోటీగా జరుగుతుందని అయితే చూద్దాం. ఇప్పుడు మనమైతే ఈడెన్ గార్డెన్స్లోని పిచ్ గురించి అయితే చూద్దాం. ఈ పిచ్ అయితే బ్యాటింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఎప్పుడు మ్యాచ్లు జరిగినా, ముఖ్యంగా 2020 మ్యాచ్లు అయితే ఎక్కువ హై స్కోరింగ్ మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డే నైట్ మ్యాచ్లు కాబట్టి ఇక్కడ ఈ గ్రౌండ్లో ఈ ఏరియాలో మొత్తం వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి నైట్ టైంలో డ్యూ అయితే చాలా వస్తుంది. అందుకని ఈ గ్రౌండ్లో ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ ఫీల్డింగే ఎంచుకుంటారు. ఎందుకంటే నైట్ టైం చేజ్ చేసేటప్పుడు అండర్ లైట్స్లో డ్యూ వస్తుంది కాబట్టి చేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. టార్గెట్ ఎంతైనా ఈజీగా చేజ్ చేయవచ్చు అనే నమ్మకం ఉంటుంది. బ్యాటింగ్ అయితే ఫుల్ అనుకూలంగా ఉంటుంది, కాకపోతే స్పిన్నర్లకు కూడా కొద్దిగా అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్ అయితే గెలుస్తారు. టాస్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసిపోతుంది. గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు టాస్ ఎవరు గెలిస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళే గెలిచే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఫస్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసైతే రెహమానుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ, మోయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి హర్షిత్ రాణా. ఇదే ప్లేయర్ అని అయితే మనం అయితే చెప్పలేం ఫ్రెండ్స్. లాస్ట్ మూమెంట్ ఇక్కడ ఒక మ్యాచ్ చెప్పుకోవాలి అంటే, రింకు సింగ్కి నిన్న ప్రాక్టీస్లో కొంచెం లైట్గా ఇంజూర్ అయిందంట. చేంజ్ అయితే ఒకవేళ రింకు సింగ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇక మిగిలింది అయితే సేమ్ ఫ్రెండ్స్. చేంజ్ అయ్యకపోతే కేకేఆర్ ప్లేయింగ్లోనే రింకు సింగ్ ఒక్కటి చేంజ్ అవ్వచ్చు. చూద్దాం మరి, ఒకవేళ రింకు సింగ్ మ్యాచ్ టైం వరకల్లా రికవర్ అవుతాడా లేదా. రికవర్ కాకపోతే మాత్రం వాళ్ళు ఛాన్స్ అయితే తీసుకునే అవకాశం లేదు, వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. నాకైతే ఆల్మోస్ట్ రింకు సింగ్ ఆడతాడని అనిపిస్తుంది. ఏమో లాస్ట్ మూమెంట్లో చేంజెస్ జరిగితే చెప్పలేం. ఇక మనం సిఎస్కే ప్లేయింగ్ 11 చూస్తే అయితే షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కరన్, రవీంద్ర జడేజా, డేవాల్డ్ బ్రేవిస్, శివం దుబే, ఎంఎస్ ధోని, దీపక్ హుడా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అండ్ మతీషా పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి అన్షుర్ కాంబోజ్. వీళ్ళకైతే ఈ సీజన్లో వీళ్ళకు అసలు ఏది కలిసి రాలేదు. కాకపోతే చెన్నైకి ఈ సీజన్లో జరిగిన ఒక మంచి ఏంటంటే, వాళ్ళ ఓపెనర్స్ మన ఇండియన్ ప్లేయర్స్ అయితే చాలా మంచిగా ఉన్నారు. షేక్ రషీద్, ఆయుష్ మాత్రే లాస్ట్ ఆర్సీబీ మ్యాచ్లో అయితే చాలా బాగా ఆడారు. జస్ట్ ఫైనల్లో ఓడిపోయారు కానీ మంచి జస్ట్ సెంచరీ మిస్ అయ్యాడు ఆయుష్ మాత్రే. చాలా బాగా ఆడుతున్నారు. ఎంఎస్ ధోనికి లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఎలా ఆడతారో అయితే మనమైతే చూడాలి.
వీళ్ళదైతే ఆల్మోస్ట్ ఇదే సేమ్ ప్లేయింగ్లో ఉంటుంది. సిఎస్కే అయితే ఎక్కువ చేంజెస్ చేయదు కాబట్టి ఆల్మోస్ట్ ఇదే ఉండొచ్చు ప్లేయింగ్ లెవెల్. లాస్ట్ మూమెంట్ అయితే మనం చెప్పలేము. ఇంకా ప్లేయర్స్ టు వాచ్ చూసేటైతే కేకేఆర్ సైడ్ నుంచి సునీల్ నారాయణ్ బ్యాటింగ్ పవర్ ప్లేలో సూపర్గా చేస్తాడు. ఇంకా మిస్టరీ స్పిన్నర్. ఈ గ్రౌండ్లో సునీల్ నారాయణ్కి అయితే మంచి రికార్డు ఉంది ఈడెన్ గార్డెన్స్లో. ఇప్పటివరకు ఇక్కడ ఆడిన మ్యాచ్లో 671 రన్స్ కొట్టాడు, 72 వికెట్స్ తీశాడు. రసల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా ఈ సీజన్లో అయితే చాలా బాగా ఆడుతున్నాడు. 11 మ్యాచెస్లో 15 వికెట్స్ తీసిండు ఈ సీజన్లో. అండ్ సిఎస్కే మిడిల్ ఆర్డర్లో అయితే చాలా బాగా కట్టడి చేస్తాడు. ఎందుకంటే సిఎస్కే మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది కాబట్టి బాగా కట్టడి చేయొచ్చు. అజింక్య రహానే కూడా మంచి కెప్టెన్, మంచిగానే ఆడుతున్నాడు కాబట్టి చూడాలి వీళ్ళు ఎలా ఆడతారో. సిఎస్కేలో ఇంపార్టెంట్ ప్లేయర్ చూస్తే అయితే ఎంఎస్ ధోనికి అయితే ఇదే లాస్ట్ గేమ్ అనుకొని చెప్పుకోవాలి ఈడెన్ గార్డెన్స్లో. అతని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే శామ్ కరణ్ అయితే ఆల్రౌండ్ అగ్రెసివ్ బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేస్తాడు. ఫీల్డింగ్ కూడా బాగుంటుంది. ఎక్కడినైనా దింపినా కూడా ఆడగలుగుతాడు. ఇంకా రవీంద్ర జడేజా గురించి అయితే మనం చెప్పాలి, ఆల్రౌండ్ 3D ప్లేయర్ అనుకొని చెప్పొచ్చు. బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ అన్నీ బాగా చేస్తాడు. మతీష పత్రాను కూడా అతని బౌలింగ్ యాక్షన్తోనే చాలా బాగా కన్ఫ్యూజ్ చేసి మంచిగా తీస్తాడు. మెయిన్గా కేకేఆర్ బ్యాటర్స్ అయితే డెత్ ఓవర్లలో అయితే బాగా ఇబ్బంది పెట్టే ఛాన్సులు అయితే చాలా బాగున్నాయి. ఇతను బౌలింగ్ ఆడగలిగితేనే వాళ్ళకు విజయ అవకాశాలు అయితే ఉంటాయి, లేకపోతే అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళైతే నలుగురు ఇంపార్టెంట్ ప్లేయర్స్ టు వాచ్. ఇప్పటివరకు వీళ్ళ జరిగిన హిస్టరీ చూసేటైతే వీళ్ళిద్దరి మధ్యలో ఇంతవరకు 29 మ్యాచెస్ జరిగితే సిఎస్కే 19 మ్యాచెస్ గెలిచింది, కేకేఆర్ 10 మ్యాచ్లు గెలిచింది. సిఎస్కే అయితే కంప్లీట్ డామినేషన్ కేకేఆర్ మీద చాలా ఎప్పుడు వాళ్ళదే ముందొస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 5 మ్యాచెస్లో అయితే సిఎస్కే 3 మ్యాచ్లు గెలిచింది, కేకేఆర్ 2 మ్యాచ్లు. ఎటు చూసినా సిఎస్కేకి అయితే బాగా డామినేషన్ ఉంది కేకేఆర్ మీద. చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. లాస్ట్ 5 మ్యాచెస్లో ఫామ్ చూసేటైతే కేకేఆర్ 3 ఓటములు 1 గెలుపుతో ఉంది. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో అయితే క్లోజ్ మ్యాచ్తో గెలుస్తుంది. సునీల్ నారాయణ్ వరుణ్ చక్ర అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకో సైడ్ సిఎస్కే అయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్లలో 5 ఓడిపోయి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. వాళ్ళకు మెయిన్ ఏంటంటే ఇంజురీస్ ప్రాబ్లం ఒకటి, ఫామ్ ప్రాబ్లం ఒకటి ఉంది. కాకపోతే ధోని ఉండడం వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవాలి మనం. ఇక మనం లాస్ట్ చూసి అయితే కేకేఆర్కి అయితే ఇది మస్ట్ విన్ సిచ్యుయేషన్ అనుకొని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేదానికి ఏమాత్రమైన అవకాశం ఉంది. ఫామ్ పరంగా చూస్తే అయితే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు 5 వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ ఫామ్లోకి వచ్చాడు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేయర్, డేంజరస్ ప్లేయర్ ఆండ్రే రసెల్ అయితే ఫామ్లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి కూడా పర్వాలేదు, బాగానే ఆడుతున్నాడు. ఇంకోటి పిచ్ కూడా కేకేఆర్కి చాలా బాగా అనుకూలిస్తుంది. వాళ్ళకు హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి ఆ గ్రౌండ్ గురించి తెలుసు కాబట్టి. ఇంకోటి వాళ్ళ దాంట్లో స్పిన్ అటాక్ కూడా చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి కండిషన్స్ తెలుసు కాబట్టి కేకేఆర్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ మ్యాచ్ గెలవడానికి అయితే. కానీ చెప్పలేము ఏ మ్యాచ్ ఏం జరుగుతుందో. ఇక మనం ఫైనల్ థాట్ చెప్తే ధోని మ్యాజిక్ ఈ మ్యాచ్లో జరుగుతుందో లేదో చూద్దాం. లాస్ట్ ఒకసారి అయితే మనం ధోని మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడలేకపోవచ్చు. ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. కాకపోతే 50 ఎక్కువ గెలవడానికి అయితే కేకేఆర్కి అయితే 60-40 ఛాన్సెస్ ఉంది. కేకేఆర్ 60, సిఎస్కే 40% అనుకొని చెప్పుకోవాలి. కాకపోతే 20 ఓవర్స్ మ్యాచ్లో ఏ టైంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.